तपोनिष्ठागरिष्ठाय तपोवन विहारिणे विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः। ओम ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी तपोवनमु आश्रममु संस्थापकुलु सनातन धर्म समाजము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 13వ అధ్యాయము కుమారస్వామి ఆవిర్భావం. ప్రళయకాల రుద్రుడైన మహేశ్వరుని కోపాగ్నికి మన్మధుడు మాడి బూడిదైపోయాడు. మన్మధుడు భస్మమొకటచే అతని భార్య అయిన రతీదేవి మిగుల దుఃఖించింది. ఒక్కసారిగా అనుకున్నదొకటి జరిగినదొకటి అవటముతో రతీదేవి తట్టుకోలేకపోయింది. నాతుడు లేని నేనెందుకు అనుకొని సతీ సహగమనం చేయుటకు సిద్ధపడింది. వసంతుడెంత బ్రతిమాలిననో వినలేదు. స్నానము చేసి పితృదేవతలకు నమస్కరించింది. ఇంకా అగ్నిలో దూకబోవు సమయములో ఆకాశవాణి ఇట్లు పలికింది, రతీదేవి నీ పాతివ్రత్యము కడు శ్లాఘనీయమైనది. మరణాంతరము నీ నాథుడు కృష్ణావతారములో రుక్మిణి కృష్ణులకు పుత్రుడుగా ఉదయించగలడు అని దీవించింది. ఇంతలో ఇంద్రాది దేవతలు, అగ్నిదేవుడు, బృహస్పతి మున్నగు వారందరూ వచ్చి అనేక వరములు రతీదేవికి ప్రసాదించారు. అమ్మా రతీదేవి, నీ ఆత్మత్యాగ ప్రయత్నమును విరమించుకో. నీ భర్త మరణించిన తరువాత శ్రీకృష్ణావతారములో యాదవకులమందు శ్రీకృష్ణునికి పుత్రుడుగా పుట్టుననియు బ్రహ్మ శాపమున శంబరాసురుని వద్ద నుండగా నీవు నీ భర్తను కలుసుకొనగలవనియు చెప్పిరి. ముఖ్యంగా నీ నాతుడగు మన్మధుడు మరణించినను నీకు కనిపించుచునే ఉండుననియు దీవించారు. కావున నీవి ప్రయత్నమును మానుము, నీకు శుభమును కలుగునని చెప్పారు. అంతటా రతీదేవి ఆ ప్రయత్నమును విరమించుకొని దేవగురు అయిన బృహస్పతితో, స్వామి నేనేలా పాపము చేసి తిని నాకీ దుర్గతి దాపరించింది అని ప్రశ్నించింది. రతీదేవి జన్మ రహస్యమును బృహస్పతి విశదీకరిస్తున్నాడు. అమ్మా రతీదేవి, నీ భర్తతో సహా నీవు పూర్వజన్మములో మందరుడు, సుందరి అనే పేర్లతో మెలుగుతూ ఉండేదానివి. ఒకనాడు నీవు రజోవతివై ఉండి కూడా వెలుపల ఉండక నీ గృహమున అపవిత్రము చేసితివి. మానవ ధర్మం ప్రకారము రజోవతి అయిన స్త్రీ 5 రోజులు బయట ఉండాలని కదా ఆచారము. మరి నీవు బహిష్టలో కూడా బయట ఉండకుండా అనాచారముగా ఇంటనే సంచరించితివి. అందుకే నీకీ జన్మలో ఇట్టి దుర్గతి కలిగినది. కావున నీ భర్త నీకు నిత్యము కనిపిస్తూ నీ చుట్టూ తిరుగాడుతూ ఉండాలంటే నువ్వు ఒక వ్రతమును చేయాలి. అదే వైశాఖ మాస వ్రతము. వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలమునే నిద్రలేచి స్నాన పానాది కార్యక్రమములు ముగించుకొని అశూన్యశయన వ్రతమును చేయాలి. శ్రీ మహావిష్ణువును పూజించాలి. విష్ణు పురాణాలు వినుటయు, విష్ణు భజనలు చేయుటయు, శ్రీ మహావిష్ణువు నందు త్రికరణ శుద్ధిగా నుండినచో నిత్యము నీ భర్త నీ చెంతనే తిరుగాడును అని వైశాఖ మాస వ్రతము ఎట్లా ఆచరించాలో చెప్పాడు. వారందరూ చెప్పినట్లు రతీదేవి ఆచరించగా మన్మధుడు రతీదేవికి కనిపించసాగాడు. భర్తతో రతీదేవి రత్యానందమును పొందుతూ సుఖముగా నుండెను. స్వామి, మరి నా భర్త ఇట్లు అర్ధాంతరంగా అస్తమించుటకు కారణమేమై ఉండును అని ప్రశ్నించింది. రతీదేవి, నీ భర్త మందరుడు కూడా వైశాఖ మాస ధర్మములను పాటింపక దాన ధర్మాలు చేయక వైశాఖ మాసమందు చేయవలసిన కృత్యములు ఆచరించనందు వలననే అతని శరీరము భస్మమైనది. చేయునది లేక రతీదేవి అదృశ్య రూపములోనున్న మన్మధునితో తిరుగాడుచూ సుఖించసాగింది అని విన్నవించాడు. మన్మధుని భస్మము గావించిన మహేశ్వరుడు ఆ ప్రాంతమందు ఉండలేక కైలాసానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుని పరిణయమాడాలనే పార్వతి కోరిక ఫలించనందున దుఃఖించసాగింది. అంతటా తండ్రి హిమవంతుడు కూతురిని అనునయించి ఓదార్చి ఇంటికి తీసుకొని పోయాడు. శివుని పట్ల మిక్కిలి ప్రేమానురాగాలున్న పార్వతి
అతనినే తలంచుచు నిత్యము అతని ధ్యాసలోనే గడపసాగింది. నిద్రాహారాలు మానివేసింది. తల్లిదండ్రులు బంధువులు ఎంత చెప్పిననో వినలేదు. విసిగిస్తున్న వారిని విస్మరించి గంగానది తీరమందొక కుటీరం ఏర్పరచుకొని శివునికై ఘోర తపస్సు చేయ ఆరంభించింది. ఈశ్వరుడు కూడా పార్వతి అంటే ప్రేమగా ఉండేవాడు. అతనికి కూడా పార్వతీ పట్ల ప్రేమ అంకురించింది. పార్వతి యొక్క మనస్సును పరీక్షింపనించి తనపై పార్వతికి ప్రేమ ఉన్నదో లేదో అనే భావంతో ఒక బ్రహ్మచారి వేషమును ధరించి ఆమె కుటీరమున ప్రవేశించాడు. ఆమె మనసెట్టిదో గ్రహింపనించి ఆమె ముందు శంకరుని గురించి పలు పరుషవాక్యములాడాడు. బ్రహ్మచారి శంకరుని పట్ల వాగిన నిందావాక్యములను పార్వతి మిగుల కోపించింది. వెంటనే శివుడు తన నిజరూపముతో పార్వతికి ప్రత్యక్షమయ్యాడు. నీకేమి వరము కావాలో కోరుకోమన్నాడు. మీరే నాకు భర్తగా కావాలని వరమడిగింది. పార్వతి పరమేశ్వరుడు కూడా పరమానందము చెందాడు. శీఘ్రమే సప్త ఋషులను అక్కడికి రప్పించి మీరు హిమవంతుని ఒప్పించి మా ఇద్దరికి వివాహము కావించవలసిందని ఆజ్ఞాపించాడు. సప్త ఋషులు సంతసమంది సంతోషముతో హిమవంతుని కడకు పోయారు. వేంచేయుచున్న సప్త మహర్షులను చూచిన హిమవంతుడు వారికి ఎదురు వెళ్ళి సగౌరవముగా తన గృహమునకు తోడ్కొనిపోయాడు. హిమవంతుడు వారిని ఉచిత రీతిని సత్కరించి అర్ఘ్యపాద్యాదులతో వారిని ఉచితాసనముపై ఆసీనులు గావించాడు. వారిని కుశల ప్రశ్నలతో సంతసులను చేసి వారికి రాకకు గల కారణమేమిటో సెలవివ్వమన్నాడు. ఓ హిమవంత, నీ ఆదరాభిమానములకు కడు సంతసించితిమి. మేము విన్నవించుచున్నది శ్రద్ధగా వినుము. కొంతకాలము కిందట దక్ష ప్రజాపతి జ్యేష్ఠపుత్రికైన సతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని వీక్షింపగోరి ఆహ్వానం లేకున్నను పుట్టింటికి వెళ్ళి పలు అవమానాలకు కష్టాలకు గురి కాబడి సహించలేక అగ్నిలోపడే ఆత్మత్యాగము చేసుకున్న వైనం నీకు తెలిసిందే కదా. ఆమెయే నీ ఇంట నీ కుమార్తె పార్వతీగా పుట్టి పెరుగుచున్నది. పార్వతికి పరమేశ్వరుడే తప్ప మరొకరు భర్త కాజాలడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను కలిగి ఉన్నారు. కావున నీవు నీ కుమార్తెను ఆ పరమేశ్వరునికిచ్చి ప్రణయము గావింపుము. నీ పూర్వజన్మ సుకృతము వలన నీకు ఈ భాగ్యము లభించినది అని చెప్పారు. సప్త ఋషులు చెప్పిన దానిని విన్న హిమవంతుడు సంతోషముతో తబ్బిబ్బిపోయాడు. మహర్షులారా, పరమేశ్వరుని ప్రణయమాడవలననే పార్వతి ఉవ్విల్లారుచున్నది. ఆమె ఏనాడో మహేశ్వరునిపై తన మనసును లగ్నం చేసుకున్నది. మహేశ్వరుడే తన భర్త కావలయుననే దృఢదీక్షతో ఘోర తపస్సును చేస్తున్నది. పరమేశ్వరుడే నాకు అల్లుడు అవుతాడనటం కన్నా కావలసింది ఏముంటుంది? కావున ఆ సాంబశివునితో నా పూర్తి అంగీకారము తెలియజేయండి. వారిద్దరి వివాహ కార్యమంతయు మీరే దగ్గరుండి నిర్వహించండి అని సంతోషముతో చెప్పాడు. హిమవంతుని అంగీకారమును పొందిన సప్త మహర్షులు శంకరుని వద్దకు వెళ్ళి సంతోషముతో ఈ శుభవార్తను తెలియజేశారు. పెద్దలందరూ పార్వతీ పరమేశ్వరుల వివాహానికి సంతోషముతో అంగీకరించారు. దేవాది దేవతలు, మహర్షులు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ విష్ణులందరూ కడు ముదోమంది తారకాసుర సంహారమునకు అంకురార్పణ మొదలైందని సంతసించారు. పార్వతీ పరమేశ్వరుల పరిణయము విఘ్నులు వివాహ ముహూర్తమును నిర్ణయించారు. సప్త మహర్షులు శంకరుని పెళ్లి కుమారుని గావించారు. ఆది దంపతుల వలె వెలుగొంది పార్వతీ పరమేశ్వరుల వివాహ వేడుకను చూడటానికి ముక్కోటి దేవతలు, మహర్షులు, దేవాది దేవతలు అందరూ బయలుదేరి వెళ్ళారు. శంకరుడు కూడా తన ప్రమదఘనంబులను వెంటబెట్టుకొని బేరి మృదంగాది వాద్యములతోనూ శంఖము, డమురకము, డంకాది వాద్యములు ధ్వనులు మింటుచుండగా బ్రాహ్మణోత్తములు, వేద ఋషులు ఆశీర్వచనాలతో హిమవంతుని నగరమునకు చేరెను. హిమవంతుడు కూడా శంకరుని తదితర అతిథులను ఉచిత రీతిని గౌరవించి చక్కని విడీతినిచ్చి పార్వతీ పరమేశ్వరులకు అత్యంత వైభవోపేతంగా వివాహము కావించాడు. ఆది దంపతుల వివాహము అత్యంత రమణీయముగా జరిగింది. ముల్లోకాలు సంతసించాయి. తారకాసురుని తనువు కంపించసాగింది. ఇంద్రాది దేవతలందరూ హిమవంతుని ఇంటి వద్ద రమ్యమైన ఉద్యానవనమును నిర్మింపజేశారు. శంకరుని హిమవంతుని వద్ద దిగబెట్టి వారు వెళ్ళిపోయారు. శంకరుడు పార్వతీతో సరసల్లాపములాడుతూ రత్యానందము పొందుతూ సిగించసాగాడు. దంపతులిద్దరూ
రత్యానందమును అనుభవించుచున్నారే గాని పార్వతి మాత్రము గర్భం ధరించలేటలేదు. శివుని పుత్రుడే తారకాసుని సంహరించగలడని కదా ఈ తదంగమంతా. తారకాసురుని ఆగడాలు ఆకృత్యాలు మితిమీరిపోయాయి. శంకరుడు పార్వతితో నిత్య రత్యానందములో మునిగిపోతూ ఉండటం వలన తారకాసురుడు ఉజ్జృంభించసాగాడు. ముల్లోకాలను ముప్పుతిప్పులో పెట్టసాగాడు. త్రిమూర్తులకు పూజా పునస్కారాలు లేకుండా చేస్తున్నాడు. తన భక్తులను తప్ప మిగిలిన భగవద్భక్తులందరినీ అతి క్రూరంగా హింసించసాగాడు. లోకాలన్నీ బెంబేలెత్తసాగాయి. కానీ ఏం చేయగలరు? బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలందరూ పార్వతి ఎప్పుడు గర్భం ధరించినోయని ఎదురు చూడసాగారు. శివునికి తారకాసురుని గురించి విన్నవించాలనుకున్నారు. తమ బాధలను నివృత్తి చేసుకోవాలనుకున్నారు. కానీ శివుడు బయటకు రావటం లేదు సరికదా. పార్వతి గర్భం ధరించటలేదు. వారంతా దీర్ఘముగా ఆలోచించి ఒక పథకము వేశారు. దాని ప్రకారము శంకరుడు పార్వతితో రమించుచున్న సమయమున అగ్నిదేవుడు వారినేదో కార్యముపై ఆటంకము పరుచున్నట్లు పథకం వేశారు. పార్వతితో నిత్యం రత్యానందం అనుభవిస్తున్న శంకరుడిని ఎలాగైనా కలిసి తమ గోడు విన్నవించాలనుకున్నారు. శివుని అంతఃపురమున చేరి హరహర మహాదేవ, శంభో శంకర అంటూ స్తుతించసాగారు. భక్తుల బాధలను విన్నాడు పరమశివుడు. కానీ రతి మధ్యలో లేస్తే పార్వతి ఏమనుకుంటుందో అని రమించసాగాడు. కానీ భక్తుల ఆహాకారాలు మిన్నుమిట్టసాగాయి. వెంటనే వచ్చి తలుపులు తీసాగాడు. ఎదురుగా అగ్నిదేవుడు వందనం చేస్తూ కనపడ్డాడు. అసాలే రతిక్రియ మధ్యలో వచ్చాడేమో. శివుని వీర్యం ఒక్కసారిగా అగ్నిదేవునిపై పడింది. అగ్నిదేవుడంతా భరించాడు. శివుడు కోపోద్రోకముతో, మీకంత తొందరే తారకాసుల సంహారము నిమిత్తమే కదా మీరు వచ్చారు. నేనా కార్యములోనే ఉండగా ఆటంకపరిచారు, అనుభవించండి అంటూ తన వీర్యానంతటిని ఎదురుగానున్న అగ్నిదేవునిలో వదిలాడు. ఇంతలో పార్వతీదేవి కూడా పడక మీద నుండి దిగ్గున లేచి, మా దంపతుల సుఖం పరాకాష్ఠలో ఉండగా ఆటంకపరిచిన మీకందరికీ సంతానం కలగదు, మీరందరూ నిస్సంతులైపోండి అని శపించింది. మరి ముఖ్యముగా శివరేతస్సు గ్రహించిన అగ్నిదేవునిపై కోపించి శివరేతస్సును స్వీకరించి శివాపరాధం చేసిన నువ్వు నిత్యము కష్టాల పాలవుతావు, సర్వభక్షకుడవై పోతావు అంటూ తీవ్రంగా శపించింది. సంభోగపు సుఖాన్ని పాడు చేసిన అందరినీ తూలనాడింది. అసంతృప్తితో ఉన్న అంబను తీసుకుని శివుడు మరలా రత్యానందానికి అంతఃపురంలోనికి పోయారు. శివుని వీర్యాన్ని భరించిన అగ్నిదేవుడు ఎట్లు గర్భము దాల్చగలడని ఆలోచించారు. చివరకు శివప్రియుడగు గంగాదేవి వద్దకు వెళ్ళి, అమ్మా గంగాభవాని, అగ్నిదేవుడు శివుని వీర్యాన్ని భరించలేకున్నాడు. ఆ శివుని వీర్యము వలన జనించు పుత్రునితో కానీ తారకాసుల సంహారము జరుగదు. కావున లోక కళ్యాణార్థము శివుని వీర్యమును ధరించి మమ్మలను కృతార్థులను చేయుము తల్లి అని ప్రార్థించారు. గంగాభవాని ఇంద్రాది దేవతలు అగ్నిదేవుని యొక్క మొరాలకించి సమ్మతించింది. అగ్నిదేవుడంతటా తన శివ వీర్యాన్ని గంగలో వదిలేశాడు. గంగలో పడిన శివవీర్యం కెరటాలకు కొట్టుకొనిపోయి రెల్ల పొదలలో 6 చోట్ల నిక్షిప్తమైపోయింది. బ్రహ్మకి విషయం తెలిసింది. 6 కృత్తికలను పంపి 6 చోట్ల నిక్షిప్తమై ఉన్న శివరేతస్సును ధరింప చేయించారు. తత్ఫలితముగా వారు గర్భవతులైనారు. వారందరూ 6 శిరస్సులు గల బాలుని ప్రసవించారు. ఆ శిరస్సులనన్నింటినీ ఒకే మొండానికి చేర్చి బ్రతికించగా 6 ముఖాలు గల షణ్ముఖుడు ఉదయించాడు. అతడే కుమారస్వామి. పతుల ఆగ్రహానికి గురైన 6 సతులు తమ పాతివ్రత్యాన్ని నిరూపించుకొని మరలా తమ భర్తల వద్దకేగారు. బాలుడైన షణ్ముఖుడు రెల్లపొదలలో పెరగసాగాడు. శివరేతస్సును విసర్జించిన అగ్నిదేవుడు దేవాది దేవులకి విషయము తెలిసి రెల్లపొదలలో పెరుగుతున్న బాలునికి తమ శక్తిని దారపోయసాగారు.
అగ్నిదేవుడు శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఇలా అందరూ ఆ బాలునికి తమ తమ శక్తి ఆయుధములను ఇచ్చి బలోపేతము గావించారు. ఇంతలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఆకాశ మార్గాన లోక సంచారం చేస్తూ షణ్ముఖుని చూశారు. ఈ వింత గొలుపు 6 ముఖాలు గల కుమారస్వామి చూడగానే ఆమెకు గతం గుర్తుకు వచ్చి ఆలనాడు శివుడు కలించిన శివరేతస్సు విషయమై ఆరా తీసింది. సర్వదేవతలు కర్మసాక్షుల ద్వారా బాలుడే తన కుమారుడని తెలుసుకొని కైలాసానికి రప్పించారా దంపతులు. కైలాసానికి వెళ్ళిన కుమారస్వామిని శివుడు సర్వసైన్యాధ్యక్షుడుగా పట్టాభిషక్తుని గావించాడు. దంపతులిద్దరూ పిల్లవాణిని చూసి మురిసిపోయారు. దేవతలందరూ శివుని పుత్రుని దీవించి తమ తమ శక్తాయుధాలతో బలోపేతుని గావించారు. తారకాసుల సంహారానికి తనయుణ్ణి సిద్ధం చేశాడు శివుడు. షణ్ముఖుడు తారకాసురునిపై దండెత్తాడు. తారకాసురునికి కుమారస్వామికి ఘోర యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో తారకాసురుని వధించి కుమారస్వామి ముల్లోకాలకు మేలు చేశాడు. చూశావా శృతకీర్తి, పెద్దల మాట వినని వాడెంతటి గొప్పవాడైనా నీచమైన మరణమును పొందవలసిందే అంటూ ముగించాడు విద్యాధరుడు. వైశాఖ పురాణము 13వ అధ్యాయము సమాప్తము. ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.